హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే పై నెట్వర్క్ అయితే ఎవరైతే ఇక్కడ కేవైసీ కంప్లీట్ కాలేదో, సో టెంటేటివ్లో ఉందో, సో మైగ్రేషన్ కాని వాళ్ళకంతా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. సో ప్రతి ఒక్కరు ఇక్కడ తెలుసుకోవాలి. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నానంటే, సో ఇక్కడ మనకేంటంటే 28th ఫిబ్రవరి అయితే ఏంటంటే పై నెట్వర్క్ ఎవరైతే ఇక్కడ మైన్ చేస్తున్నారో, సో ఎవరైతే సిక్స్ ఇయర్స్గా మైన్ చేస్తున్నారో, సో వాళ్ళ యాప్లో అయితే, సో వాళ్ళందరికైతే ఇక్కడ ఒక షార్ట్ న్యూస్. ఎవరిదైతే కేవైసీ కంప్లీట్ కాకుండా ఉందో, సో టెంటేటివ్లో ఉందో, సో వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అయితే ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో వాళ్ళు ఏదైతే ఒక 6 monthsగా అయితే ట్రేడ్ చేస్తున్నారు, సో ఆ కాయిన్స్ మాత్రమే ఇక్కడ మిగులుతాయి. సో ఏదైతే మైన్ చేస్తున్నారు కదా 6 months నుంచి, సో ఆ కాయిన్స్ మాత్రం ఉంటాయి. సో మిగతా ఏదైతే పాస్ట్లో మీరు మైన్ చేస్తుంటారు కదా, సో ఆ కాయిన్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు అవి డెస్ట్రాయ్ అయితే అయిపోతాయి. సో అవుట్తో అవి మీకు ఇంకా సొంతం అయితే కావు. సో ఇక్కడ మీరు చేయాల్సిన స్టెప్స్ ఏందో అనేది నేను రోజు మీకైతే ఇక్కడ క్లియర్గా అయితే ఏంటంటే మెన్షన్ అయితే చేస్తూనే ఉన్నా గైస్. సో మీరు ఈ ఆర్టికల్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అని కూడా చాలా మందికి అయితే ఒక టెన్షన్ అయితే మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రైస్ చూసుకుంటే 150 రూపాయలు అయితే మనకి ఇండియన్ రూపీస్లో అయితే ఉంది. సో చాలా మంది అయితే ఏంటంటే ఎవరైతే కేవైసీ కంప్లీట్ అయ్యి, సో అన్ని స్టెప్స్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే ఇక్కడ సెల్ చేసుకుని అయితే ప్రెజెంట్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. సో ఎవరిదైతే కేవైసీ కాలేదో, సో వాళ్ళైతే ప్రెజెంట్ చాలా వరకు అయితే ఎవరైతే ఇక్కడ పైనియర్స్ ఉన్నారో, సో వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఇంతవరకు కంప్లీట్ అయితే కాలేదు. సో వాళ్ళకి సొల్యూషన్ అనేది ఏంటి, సో ఇదైతే మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. సో దానికన్నా ముందైతే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి గైస్. సో నేను అక్కడ కూడా ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో వెళ్ళైతే జాయిన్ అయితే అయిపోండి. సో ఎవరైతే కేవైసీ కంప్లీట్ కాకుండా ఉందో, సో వాళ్ళకి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో అలాగే క్రిప్టో రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఏంటంటే మన ఛానల్ అయితే చెప్తూ ఉంటాను. సో ప్రజెంట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో మెయిన్గా అయితే మీకు సొల్యూషన్ చెప్పే ముందు అయితే ఇక్కడ చూడండి. సో ప్రాసెస్ ఎలా ఉందంటే, సో మీరు కేవైసీ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తారు, మీ డాక్యుమెంట్స్ అవన్నీ కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ కేవైసీ ఇంకా కాకుండా ఉంటే ఒక అప్పీల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో యాప్లో మీరు వెళ్ళి చూసారనుకోండి, సో అప్పీల్ అయితే చేయండి. సో అది ఖచ్చితంగా అయితే చేయాలి. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే కేవైసీ కంప్లీట్ కాలేదో, సో వాళ్ళు అప్పీల్ అయితే చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే మీ యొక్క వ్యాలెట్ పాస్వర్డ్ ఏదైతే ఈ ప్రేస్ పాస్వర్డ్ ఉంది కదా, సో అది మర్చిపోయింటే, సో మర్చిపోయిన ఏం చేయాలంటే మీరు పాస్వర్డ్ అనేది ఏంటంటే మళ్ళీ పై బ్రౌజర్లోకి వెళ్ళి అయితే మీరు రీసెట్ చేసుకోండి. సో రీసెట్ చేసుకొని కొత్త వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకొని, సో ఆ వ్యాలెట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారనుకోండి, సో ఆ పాస్వర్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారనుకోండి, సో మీ కాయిన్స్ అని ఏంటంటే ఇప్పుడు రీసెట్ చేసిన వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తాయి. సో అదైతే ఖచ్చితంగా చేసుకోండి. ఎవరికైతే ఆ పాస్వర్డ్స్ అయితే మర్చిపోయారు కదా, ప్లేస్ వర్డ్స్ అయితే మర్చిపోయారు కదా, సో వాళ్ళైతే ఈ ఒక పని అయితే చేయాలి. సో అది కూడా ఈజీగా ఉంటుంది. సో మీరు వెళ్ళైతే మీరు ఇక్కడ మీ ఉంటుంది కదా, సో మీ పై బ్రౌజర్లో వెళ్ళి మీరు రీసెట్ అయితే చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని గురించి కూడా మన ఛానల్ అయితే వీడియో అయితే చేస్తే, సో వెళ్ళి చూడండి. సో అది కూడా నేను చెప్తాను. సో అది అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ కేవైసీ ఏమవుతుందంటే, సో మీరు కేవైసీ అప్లోడ్ చేస్తున్నారు. సో అది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే బోర్డ్ అయితే బెటర్, బోర్డ్స్ ఉంటాయి కదా, సో ఆ బోర్డ్స్ ఏం చేస్తాయంటే, సో అవి చేయడంలో ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ ఏమవుతాయంటే కొద్దిగా మిస్ మ్యాచ్గా ఉన్నప్పుడు ఏంటంటే మీ డాక్యుమెంట్స్ని వాళ్ళు వ్యాలిడేటర్స్ పోకుండా ఏంటంటే దాన్ని ఇన్వాలిడ్ కింద అయితే పెట్టేసి ఉంటారు. సో డ్రాఫ్ట్లోకి అయితే వెళ్ళిపోయింటాయి ఇవన్నీ. సో ఆ డ్రాఫ్ట్లో వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే, సో అవి ఏంటంటే వ్యాలిడేటర్స్కి అయితే వెళ్ళరు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మైనింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ వ్యాలిడేటర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. సో వ్యాలిడేటర్స్ దగ్గరికి వెళ్ళకపోయింది అనుకోండి, సో మీ ఒక కేవైసీ ఎలా చేస్తారు. సో మీరు ఫస్ట్ ఏదైతే మీ ఫేస్ ఐడి ఇచ్చింటారు, సో కేవైసీ డాక్యుమెంట్స్ ఇచ్చింటారు కదా, సో వాళ్ళ ఫేస్ని చూస్తారు కదా, సో రెండు మీ మ్యాచ్ అయితేనే కదా సో మీ కేవైసీ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీది ఈ ఒక డ్రాఫ్ట్లోకి అయితే వెళ్ళిపోయింటాయి. సో ఆ డ్రాఫ్ట్లోంచి బయటికి రావాలంటే మీరు ఇక్కడ ఏంటంటే మీ యొక్క ప్రొఫైల్లోకి వెళ్ళి ఏంటంటే మీరు పాస్వర్డ్ చేంజ్ చేయడం బదులు అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశారనుకోండి, సో పాస్వర్డ్ మొత్తం అయితే ఇక్కడ చేంజ్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇది కానీ మీరు చేసుకోలేదనుకోండి, సో 28th లోపల అయితే మీకు ఇక్కడ కేవైసీ అయితే కంప్లీట్ అయితే కాదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు
చాలా స్ట్రిక్ట్‌గా అయితే ట్వీట్ కూడా చేశారు. సో, మన యెస్టర్‌డే వీడియోలో కూడా నేను మీకు చూపిచ్చాను. సో, కేవైసీ కంప్లీట్ కాలేదంటే సో, మీకు ఏదైతే మీరు మైన్ చేసిన ఈ 6 ఇయర్స్ నుంచి మైన్ చేసుకుంటూ వచ్చే కాయిన్స్ అన్నీ ఇక్కడైతే వెళ్ళిపోతాయి. సో, ఈ ప్రాసెస్ అంతా నేను నోట్‌తో చెప్తున్నా అంటే సో, ఆల్రెడీ నేను వీడియో చేశా. సో, అది కూడా నేను చూపిస్తా ఎక్కడుందో. సో, మీరు వెళ్లైతే చూడండి. సో, మీకు ఒక క్లియర్ మొత్తం ఒక 2, 3 టైమ్స్ చూడండి. చాలామంది ఏందంటే వీడియో ఫుల్‌గా చూడరు. సో, మిడిల్‌లో అప్పుడే వచ్చి కామెంట్ చేస్తారు. సో, నాకు కేవైసీ కావట్లేదు ఇది అది అని. సో, ప్రాసెస్సే చూడట్లేదు. సో, కొంతమంది ప్రాసెస్ చూస్తారు ఎండ్‌లో చూడరు. సో, ఎండ్‌లో ఎందుకు చూడరంటే సో, నాకు అర్థమైపోతుంది. ఎండ్‌లో చూసుంటే వాళ్ళక్కడ దాన్నేందంటే లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేయాలి. సో, ఆ ప్రాసెస్ మొత్తం చేసినాక. సో, ఇలా చూసారనుకోండి సో, ఇక్కడ నష్టపోయేది మీరే. సో, ఇన్ని రోజుల నుంచి మైన్ చేశారు. సో, చాలా ఆశలైతే మీ కాయిన్స్ మీద అయితే పెట్టుకుంటారు. సో, ప్రెజెంట్ ప్రైస్ కూడా ఏందంటే $2 $1.5 దగ్గరైతే టచ్ అయితే అవుతుంది. సో, ఈజీగా అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు లాక్స్‌లో అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో, చాలామంది అయితే ఇక్కడ మంచిగా అయితే కాయిన్స్ అయితే చేసుకున్నారు. సో, ఇక్కడ సేమ్ ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే మీరైతే ఫేస్ చేస్తున్నారు. సో, వాలిడేటర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో, నేను చెప్పిన ప్రాసెసెస్ ఈ వీడియోస్‌లో అయితే చెప్పాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు మన ఛానల్‌లో గాని మీరు వచ్చారనుకోండి. సో, ఛానల్‌లో రీసెంట్‌గానే పెట్టా చూడండి. సో, వీడియోస్ మీకేమి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు కేవైసీ పై నెట్వర్క్ కేవైసీ బిగ్ అప్డేట్ అయితే ఇచ్చాను. సో, ఈ వీడియో చూడండి. సో, 24 అవర్స్ 1 వీక్‌లో ఏందంటే మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ మీరు ఇక్కడ కరెక్ట్‌గా నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేశారనుకోండి. సో, మీ కేవైసీ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, మెయిన్ నెట్ ఏదైతే ఉంది కదా! సో, 1 స్టెప్ మైగ్రేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా! సో, అవి కూడా ఏందంటే స్లోగా అయితే అయిపోతాయి. సో, ఇక్కడ ఓన్లీ కేవైసీనే కాదు. సో, ఈ వీడియోకి సంబంధించింది. సో, మీరు ఇక్కడ మైగ్రేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా! సో, 9 స్టెప్ అవ్వట్లేదు. కొంతమంది నేను సెకండ్ స్టెప్‌లో ఉన్నా ఇలా అంటున్నారు కదా! సో, ఈ ప్రాసెస్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. సో, ఇక్కడ నేను పెట్టా చూడండి. సో, ఆల్రెడీ నేను ఇక్కడ పూర్తి సమాచారం అయితే పై గురించి ఇస్తూనే ఉన్నా. సో, ఎవ్రీడే అయితే ఎందుకంటే పై హోల్డర్స్ ఇక్కడ నష్టపోకూడదు. సో, నేను మిగతా న్యూస్‌ని కూడా కవర్ చేసుకోవచ్చు గానీ, సో, ఇక్కడ చాలామంది ఇక్కడ ఇరక్కపోయారు. సో, మన తెలుగు వాళ్ళని హెల్ప్ చేయాలి. సో, ఎలా చేసుకుంటే ఆ తర్వాత మీ కేవైసీ కంప్లీట్ అయినాక ఎలా మీరు లైక్ కాయిన్స్‌ని సెల్ చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ క్లియర్‌గా అయితే వివరించాను. అలాగే చూసుకుంటే ఇక్కడ ఎయిర్ డ్రాప్స్ గురించి కూడా చెప్పాను. సో, దీన్ని కూడా ఒకసారి చూడండి. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు కేవైసీ కంప్లీట్ చేసుకున్న కాయిన్స్‌ని అయితే ఎలా తిరిగి అమ్ముకోవాలి కదా! సో, మొత్తం మెయిన్ నెట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో, ఇక్కడ చూసుకుంటే ఎలా మీరు ఏ ఎక్స్‌చేంజ్‌కి పంపించుకోవాలి. సో, ఎలా ఐఎన్ఆర్‌గా పంపించుకొని సెల్ చేసుకోవాలి. సో, ఆ సెల్ చేసినాక మీకు యూఎస్‌డిటీస్ అయితే వస్తాయి. సో, ఆ యూఎస్‌డిటీస్‌ని ఐఎన్ఆర్‌గా ఎలా పంపించుకోవాలనే వీడియో కూడా నేను చేసున్నాను. సో, చాలామంది చూస్తున్నారు. సో, తెలిసిన వాళ్ళైతే చేసేసుకుంటున్నారు. తెలియని వాళ్ళ కోసం అయితే చేశాను. సో, ఇక్కడ కేవైసీ అప్డేట్ నేను నిన్న కూడా చెప్పాను. సో, చాలా తక్కువ మందే చూసారు. కానీ చూసుకుంటే ఇక్కడ కేవైసీ ప్రాబ్లమ్ చాలా మందికైతే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ వీడియోనే చూస్తున్నారు కదా! సో, చాలామంది ఇక్కడ కూడా సొల్యూషన్ అయితే ఎతుక్కున్నారు. సో, మళ్ళీ వన్స్ అయితే చేయండి. సో, ఎక్కువ సార్లు అయితే అప్డేట్ చేయకండి. సో, మీరు ఈ వీడియో నేను పెట్టి 9 డేస్ అవుతుంది కదా! సో, ఆ టైం చేసి ఇప్పటికి కాలేదనుకోండి. సో, మళ్ళీ ఈరోజు చేయండి. ఈ ప్రాసెస్‌ని సేమ్ అలాగే చేయండి. సో, ఎలా ఇది చూసుకోండి. సో, వీడియో అయితే నేను మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో కూడా పింగ్ చేస్తా. సో, కేవైసీ ఎలా చేసుకోవాలనే దాని గురించి. సో, అలాగైతే మీరు చూసుకోవచ్చు గైస్. సో, ఇది పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. సో, ఏదైనా సరే 28థ్ లోపలైతే చేసుకోవాలి. సో, వీళ్ళిక్కడ మళ్ళీ డేట్స్ అయితే ఎక్స్‌టెండ్ చేయరు. సో, ఇప్పటికే మేము చాలా టైం అయితే ఎక్స్‌టెండ్ చేసామని అయితే చెప్తున్నారు. కానీ చూద్దాం. కానీ మనమైతే ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకొనైతే మన కాయిన్స్‌ని ఎలా సెల్ చేసుకోవడం అయితే మీరు చూసుకోవాలి. సో, మన ఛానెల్‌లో అయితే నేను డీటెయిల్ వీడియోస్ పెట్టాను. సో, పై నెట్వర్క్‌కి. సో, మీరు వెళ్ళైతే వాచ్ చేసైతే సో, మీ కేవైసీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోండి. సో, వెంటనే సాల్వ్ చేసుకోండి. సో, సాల్వ్ అయినాకైతే కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో, సాల్వ్ అయిందనేసి. సో, ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. థాంక్ యూ. జై హింద్.